కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును కేసీఆర్ తలపెట్టారు. ఈ మేరకు ఒడిశా, బెంగాల్ సీఎంలతో కేసీఆర్ ఇప్పటికే సమావేశమయ్యారు. మిగిలిన పార్టీలతో కూడా కేసీఆర్ సమావేశం కానున్నారు. అయితే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ పోటీ చేయాలని భావిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో ఎంపీ సీట్లు దక్కకపోతే చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి ఇప్పటికే ఖాళీగా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానం నుండి లేదా గవర్నర్ కోటాలోనైనా సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీని చేసి కేబినెట్ లోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. కేసీఆర్ ఫిబ్రవరిలో మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. తొలి విడతలో తీసుకునే 8 మందిలో కేసీఆర్ సుఖేందర్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వనున్నారు. మరోవైపు నల్గొండ నుండి కేసీఆర్ ఎంపీగా బరిలో దిగనున్నారు. నల్గొండ నుండి కేసీఆర్ ఎంపీగా పోటీ చేయడం ద్వారా జిల్లాలో ప్రభావం ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ కాకుండా మరో నేతను ఈ స్థానం నుండి బరిలోకి దింపితే ఈ స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనే భావనతో ఆ పార్టీ నేతలున్నారు. ఈ కారణంగానే కేసీఆర్ నల్గొండ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. కేసీఆర్ ఈ స్థానం నుండి పోటీ చేయడం వల్ల భువనగిరి పార్లమెంటు స్థానంపై కూడా ఆ ప్రభావం ఉంటుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలైన జానారెడ్డి నల్గొండ స్థానం నుండి ఈ దఫా ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. భువనగిరి నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయనున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.